తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్, ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎడతెగని వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ రాంబాబు, రాజమండ్రి నుంచి రాజబాబు ఇద్దరు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఏలూరు వెళ్దాం. ఏలూరులో రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్కడ అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రజలను అప్రమత్తం చేశారా? వర్షాల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మనం చూస్తున్నాం గత 4 రోజుల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే నిన్నటి నుంచి మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో అధికారులు ఇటు ప్రజలకు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రమాదం వల్ల గోదావరికి వరదలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఏలూరు దగ్గర ఉన్న తమ్ములేరు కూడా వరదలు వస్తున్నాయి. ఈ ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలవరం ప్రాజెక్టు దగ్గర అయితే దాదాపు 7,95,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా స్పిల్వే దగ్గర అయితే ప్రస్తుతానికి 31.700 మీటర్ల మేర వరద నీరు చేరింది. ఈ వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. భారీగా వాయుపు అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో తెలంగాణ ప్రాంతాలు అంటే గోదావరి పరివాహక ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని, అదేవిధంగా వరంగల్ జిల్లాలోని అటువైపు అయితే వర్షాలు పడుతున్నాయి. ఆ నీరంతా గోదావరిలో చేరుతుంది. ప్రస్తుతానికి అయితే గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న అనేక మండలాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. పోలవరం దగ్గర నుంచి కొవ్వూరు వరకు అఖండ గోదావరి ప్రవహిస్తుంది. ఆ కొవ్వూరు దగ్గర నుంచి రాజమండ్రి, ఇక్కడి నుంచి మాత్రం మళ్ళీ దిగువన గోదావరి 3 పాయలుగా విడిపోతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి మాత్రం వశిష్ఠ గోదావరి ప్రవహిస్తుంది. వశిష్ఠ గోదావరి వెంబడి అనేక మండలాలు, అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ గోదావరికి వరదలు రావడం వల్ల నర్సాపురం, ఆచంట మండలాల్లోని ప్రజలకైతే తీవ్ర ఇబ్బంది పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గంలోని కొన్ని యలమంచిలి మండలం, పోడూరు మండలం, ఈ మండలాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే. దాంతో ఆ గ్రామాల్లోకి అయితే వరద నీరు ముంచెత్తే అవకాశం ఉంది. దీంతో అయితే అక్కడ అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు సైతం వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలు అయితే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దాంతో ఆయన అప్రమత్తమయ్యి ఎప్పటికప్పుడు అధికారులతో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా నర్సాపురం కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నర్సాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం కానీ, లేకపోతే బియ్యపు తిప్ప, ఇలా కొన్ని పల్ల ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ గోదావరి వరద వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అదేవిధంగా తమ్మిలేరు పరిస్థితికి సంబంధించి చూస్తే చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం దగ్గర తమ్మిలేరు రిజర్వాయర్ ఉంది. ఈ తమ్మిలేరు రిజర్వాయర్కి అయితే ప్రస్తుతం నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం అయితే రిజర్వాయర్ దగ్గర 345 అడుగుల మేర వరద నీరు చేరింది. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం 355 అడుగులు. ఈ 355 అడుగులకి నీరు చేరితే మాత్రం దిగువకు నీటిని విడుదల చేస్తారు. అదేవిధంగా ఇన్ఫ్లోస్ కూడా 3,500 క్యూసెక్ల వరకు ఉన్నాయి. అయితే అవుట్ఫ్లో అయితే ఇప్పటి వరకు లేదు. దీంతో అయితే అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే 355 అడుగులుగా నీరు చేరితే మాత్రం గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువ విడుదల చేస్తారు. దానివల్ల ఏలూరు ప్రజలకు, అదేవిధంగా దిగువన కొల్లేరు లంక గ్రామాలకు అయితే ప్రమాదం ఏర్పడుతుంది. అదే ప్రస్తుతానికైతే తమ్మిలేరుకు వరద నీరు వస్తుంది. ఈ వరద నీరు వల్ల ఈ వరద నీరు అంతా వర్షం వల్ల వచ్చిన వరద నీరు నాగిరెడ్డిగూడ రిజర్వాయర్ నుంచి మాత్రం నీటిని విడుదల చేయడం లేదు. దానివల్ల వర్షాల వల్ల మాత్రం తమ్మిలేరు వస్తుంది. దీనివల్ల ఏలూరులో 2 లాకులు ఉన్నాయి, తూర్పు లాకులు, అదేవిధంగా పడమర లాకులు. ఈ 2 లాకులు ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఏలూరు దగ్గర గుర్రపటెక్క, తమ్మిలేరులో గుర్రపటెక్క బాగా పేరుపోయింది. దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఏలూరుకి అయితే కొంతవరకు తమ్మిలేరు వరద ప్రమాదం